హైదరాబాద్ బాలానగర్ పరిధిలోని దాసరి సంజీవయ్య కాలనీలో ఓ ఇంటిలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. జలగం సాయి సత్య శ్రీనివాస్ ఇంటిలో మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో శ్రీనివాస్ స్పాట్లో చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన సత్య శ్రీనివాస్ పటాన్చెరు రుద్రారంలోని ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదం జరిగిందా, శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ బాలానగర్ పరిధిలోని దాసరి సంజీవయ్య కాలనీలోని ఓ ఇంటిలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. జలగం సాయి సత్య శ్రీనివాస్ ఇంటిలో మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో శ్రీనివాస్ స్పాట్లో చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన సత్య శ్రీనివాస్ పటాన్చెరు రుద్రారంలోని ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదం జరిగిందా లేక శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని ఓ బిల్డింగ్లోని సెల్లార్లో ఈ ఘటన జరిగింది. భారీగా చెలరేగిన మంటలు 3వ అంతస్తు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని స్థానికులు, పోలీసులు రక్షించారు. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది ఫైర్ సిబ్బంది. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని ఓ బిల్డింగ్లోని సెల్లార్లో ఈ ఘటన జరిగింది. భారీగా చెలరేగిన మంటలు 3వ అంతస్తు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని స్థానికులు, పోలీసులు రక్షించారు. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది ఫైర్ సిబ్బంది.